శ్రీమాత్రే నమః. ఇంట్లో నరఘోష నరదిష్టి పోవడానికి, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కూడా పోవడానికి మీకు ఇదొక చిన్న పరిహారం చేసి చూడండి. ఈ పరిహారం కోసము నేను తీసుకున్న ఈ వస్తువులు: ఒక నిమ్మకాయ, ఉప్పు, ఆరతి కర్పూరము, సున్నం డబ్బా, లవంగాలు, కుంకుమ, పసుపు, నీళ్ళు. ఇవన్నీ దీనికోసమని తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి నీళ్ళల్లో, కొద్దిగా సున్నం కూడా వేసుకోవాలి. ఆ నీళ్ళు ఇప్పుడు సున్నం వేసిన తర్వాత పసుపు నీళ్ళల్లో సున్నం వేసిన తర్వాత ఎర్రగా అవుతాయి. ఈ ఎర్ర నీళ్ళు దిష్టికి చాలా మంచిది. ఇంటికి ఏ దిష్టి ఉన్నా పోతుంది. ఇప్పుడు నిమ్మకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న నిమ్మకాయని ఇప్పుడు దాన్ని 4 ముక్కలు, అంటే మొత్తం కట్ చేయొద్దు, సగానికి కట్ చేయాలి. కొద్దిగా ఉంచేసుకోవాలి. 4 ముక్కలు కట్ చేయాలి, మొత్తం కట్ చేయొద్దు, విడదీయొద్దు. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు ఉప్పు కాదు ముందుగా పోసుకునేది, కుంకుమ, పసుపు వేసుకోవాలి ముందుగా. ఈ రెమెడీ ఆదివారము, అమావాస్య రోజు చేసుకోవచ్చు. కొద్దిగంత పసుపు వేసుకోండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి ఈ రెమెడీ, ఏ రోజైనా చేసుకోవచ్చు మీకు కష్టం ఉన్నప్పుడు. ఇప్పుడు కొద్దిగా కుంకుమ కూడా వేసుకోండి. కుంకుమ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కల్లుప్పుని కూడా కొద్దిగా దాంట్లో నిండా, నిమ్మకాయ నిండా గల్లుప్పును వేసుకోండి. పిల్లలు చెప్పిన మాట కూడా వినకపోతే ఈ రెమెడీ చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి మంచిగా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇంట్లో అందరూ కూడా ఏ గొడవలు కూడా ఉండవు. గొడవలు మనశ్శాంతి లేనప్పుడు గొడవలు ఉన్నప్పుడు మనశ్శాంతి లేనప్పుడు ఈ రెమెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ పువ్వున్న లవంగాలని 3 తీసుకున్నాను. ఈ పువ్వు ఉన్నయే తీసుకోవాలి, పువ్వు లేని అస్సలు తీసుకోవద్దు. ఈ 3 లవంగాలను తీసుకొని నిమ్మకాయలో గుచ్చండి. ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ నేనైతే 3 లవంగాలను తీసుకున్నాను. చక్కగా ఆ నిమ్మకాయలో గుచ్చండి. ఇప్పుడు అన్నీ పెట్టాం కదా, పక్కన పెట్టి ఇప్పుడు ఎర్రనీళ్ళు తీసుకోండి. ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఎర్రనీళ్ళని, ఆ ఎర్రనీళ్ళని తీసుకోండి. గుప్పెడంతా ఎర్రనీళ్ళ మధ్యలో గుప్పెడంతా ఉప్పుని వేసుకోండి. గల్లుప్పు వేసి కొద్దిగా నిమ్మకాయ దొల్లకుండా, కదలకుండా కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా కుంకుమ వేసుకోండి. గుంతలాగా చేసి దాంట్లో పెట్టండి. ఇప్పుడు నిమ్మకాయని ఇప్పుడు 2 హారతి కర్పూరం బిళ్ళలని తీసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ మధ్యలో పెట్టాను. ఇప్పుడు వెలిగించుకొని ఆ నిమ్మకాయను తీసుకొని ఆ ప్లేటుని ఇల్లంతా తింపుకోండి. ఈ రెమెడీ రాత్రిపూటనే చేయండి, పొద్దున కాదు, రాత్రిపూట చేసి ఇల్లంతా తింపిన తర్వాత గుమ్మం దగ్గర కూడా 3 సార్లు అటువైపు, 3 సార్లు ఎడమవైపు, 3 సార్లు కుడివైపు తింపి అది తీసుకెళ్ళి ఎవరు తిరగని చోట వేయండి. గుమ్మం బయట తింపి ఎవరు చూడని చోట 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడమవైపు వేసి